చూస్తున్నాం 'డాకు మహారాజ్' నెక్స్ట్ 'గేమ్ చేంజర్' 3 వస్తున్నాయి ఒకేసారి. అంటే ఈ మూడిట్లో ఏది హిట్ అవుతుందనుకుంటున్నారు? 100% అయితే రామ్ చరణ్ అన్నది హిట్ అవుతుందని నమ్ముతున్నాను. మొగధీర తర్వాత ఇదైతే 100% సూపర్గా దానికన్నా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అంటే ఒకప్పుడు 'పుష్ప' చూసుకుంటే ఒక రేంజ్‌లో హిట్ అయిందన్న. బాగా భారీ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. 'గేమ్ చేంజర్' అలా కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? లే రామ్ చరణ్ అన్నది అయితే హిట్ అవుతుందని నమ్ముతున్నాను. చూడాలి అది ఎలా ఉంటుందో. 100% అయితే లుక్ అవుతుంది, హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అంటే ఇంతకు ముందు చూసుకున్నట్టయితే మన శంకర్ గారి డైరెక్షన్‌లో బాగా ఫ్లాప్ అయిన సినిమాలు ఎక్కువ ఉన్నాయన్న. ఇప్పుడు మళ్ళీ ఇదైతే 100% సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను అంతే. అంటే ఇందులో ఒకటి చూసుకుంటే ఆఫీసర్ టైప్లో వస్తున్నారనమాట. ఇంతకు ముందు చూసుకున్నట్టయితే ఇలాంటివి ఎప్పుడు చేయలేదు ఆ క్యారెక్టర్లు. అంటే అలా కొత్తగా ఏమైనా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తారా? ఉంటుందని నమ్మకంతోనే అంటున్నాను. 100% అయితే ఉంటుందేమో. ఇదైతే ఎట్లయినా మూవీ హిట్ అవుతుంది. ఓకే. 'డాకు మహారాజ్' అన్న బాలకృష్ణ గారు కదా, అంటే అది ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? అంటే ఒకప్పుడు మాస్ యాక్షన్ ఉండేది కదా బాలకృష్ణ గారు. అదైతే ఇంకా ట్రైలర్ చూడలేదన్న. చూస్తే ఇరుకవుతుంది. మనకంత అది చూడలేదు. రామ్ చరణ్ అనేది ఒకటే చూసాం మనం, వేరే అయితే చూడలేదు. అంటే మీకు ఏం నచ్చింది అన్న ట్రైలర్? ఆ లుక్ అనేది కొత్తగా జర డిఫరెంట్ అనిపించింది. అలానే అదే చూశాను. ఓకే అన్న, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న? దాని గురించి ఏమనుకుంటున్నారు? సూపర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ గారు మొన్న చూసుకుంటే రీసెంట్గా ఇది జరిగిన సంధ్య థియేటర్లో ఒకరు చనిపోయారు అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా రావడం ఎంతవరకు కరెక్ట్ అంట? కరెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటి నంబరే కదా, వాళ్ళ బాబాయే కదా, సొంతం బయట ఆయన అయితే కాడు కదా. కంపల్సరీ వస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అవును, వస్తే మంచిదే అన్న. అంటే ఇలా రావడం వల్ల పబ్లిక్ ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు కదా అనేసి అన్న. అయినా ఫస్టే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పేసి వస్తేనే బెస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే మన శంకర్ గారి మూవీస్లో పొలిటికల్ మూవీస్ ఎక్కువ హిట్ ఎక్కువ ఉందన్నమాట పర్సంటేజ్. సో సినిమా అయితే మంచి హిట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా. సో ఫ్యామిలీ మొత్తం వెంకటేష్ గారు, మాస్ మొత్తం బాలయ్య బాబు గారు, కంటెంట్ మొత్తం రామ్ చరణ్ గారు. సో బాలయ్య బాబు గారు లుక్ ఎలా అనిపించింది టోటల్గా? బాలయ్య బాబు గారు లుక్ ఇప్పుడు దాకా చూసిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచెం లుక్ డిఫరెంట్గా అనిపించింది. సో ఆయన మ్యాచ్ హౌస్గా ప్రమోట్ చేస్తున్నారు ఈ సినిమాతో. అండ్ నెక్స్ట్ బాబీ గారు ఎలివేషన్స్ అంటే మనం చూసుకోవచ్చు. జైలు అవకాశాలో ఎన్టీఆర్ గారికి ఏ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారో. సో ఫస్ట్ 100 crores మూవీ బాలయ్య బాబు గారు అకౌంట్లో పడుతుందని చెప్పి అనుకుంటున్నాను. వాల్తేరు హీరోలో ఐటమ్ సాంగ్లో ఒక లేడీని పెట్టారు కదా హీరోయిన్. అవును, ఆమెని కూడా మళ్ళీ దీంట్లో కూడా పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఏమైనా పోటీగా పెట్టినట్ట కావాలని? అంటే అలాగేం లేదు. ఇప్పుడు సంక్రాంతి హీరో ఎవరైనా అంటే కనుక ఎప్పుడు బాలయ్య బాబు గారు అంటారు. మనం చూసుకుంటే సమరసింహారెడ్డి కానీ అంత ముందు వచ్చిన మూవీస్లో కూడా బాలయ్య బాబు గారికి హిట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో ఆమెనే పెట్టచ్చు ఐటమ్ సాంగ్ కింద. ఆల్రెడీ సాంగ్ కూడా ఒకటి మనం విన్నాం, చాలా బాగుంది. సో అనిల్ రావుపూర్ గారి తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుంది, బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. మూడు సినిమాల్లో ఏది హిట్ అవుతుంది? 3 హిట్ అవుతాయి, కాకపోతే బాలయ్య బాబు గారిది ఫస్ట్ ప్లేస్ ఉంటుంది అనుకుంటున్నాను. గేమ్ చేంజర్కి ఎంత వస్తాయి కలెక్షన్? 500 కోట్లు కదా బడ్జెట్. మినిమం మన తెలుగు మూవీ ఏది వచ్చినా సరే ఫస్ట్ రోజు 500 కోట్లు వచ్చేస్తున్నాయి. మినిమం 1000 కోట్ల పైన వస్తుంది. అది ఎంత వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. అది అంటే బెనిఫిట్ షోస్ టికెట్ రేట్స్ తగ్గినాయి కదా. బెనిఫిట్ షోస్ టికెట్ రేట్స్ తగ్గినా సరే రామ్ చరణ్ గారి పవర్ తగ్గలేదు. సో రామ్ చరణ్ గారికి ఉన్న సత్తాతో బాలకృష్ణ సినిమా హిట్ అవుతుంది అంటున్నారు. బాలకృష్ణ గారి సినిమా హిట్ అవుద్ది అంటున్నాను. కలెక్షన్ పరంగా రామ్ చరణ్ గారి సినిమా హిట్ అవుద్ది అంటున్నాను. ఇంకేం అంటే కంటెంట్ అయితే రామ్ చరణ్ గారు అని చెప్తున్నా. ఇప్పుడు మనం చూసుకుంటే బాహుబలి సినిమా టైంలో టికెట్ ప్రైస్ 200 రూపాయలు తక్కువ ఉంది. 1800 కోట్లు కొలగొట్టింది. సో ఈ సినిమా కూడా అదే డబ్బులతోనే కొలగొట్టచ్చు. 1800 కోట్లు వస్తాయా? 1800 కోట్లు రావు, బట్ 1000 crores ప్లస్ అవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు స్టామినా, శంకర్ గారి డైరెక్షను, దిల్ రాజు గారి ప్రొడక్షను. సో దిల్ రాజు గారు ఒక సినిమా టేక్ ఓవర్ చేస్తారంటే ఒకటికి 100 సార్లు ఆలోచించి చేస్తారు. సో మినిమం ఒక 1000 crores ప్లస్ అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. ఓకే అన్న, ఇప్పుడు బాలకృష్ణ సినిమా పేరు 'డాకు మహారాజ్' అని పేరు పెట్టారు కదా. అంటే డాకు అని పేరు పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అన్న? డాకు అంటే అది వేరే లాంగ్వేజ్లో అదొక బూత్, అది నార్మల్. ఇది డాకు అంటే బూత్ లేదా? అంటే మన తెలుగులో బూత్ అయి ఉండొచ్చు, బట్ మన తెలుగులో ఉన్న బూతులతోనే వేరే చైనా కంట్రీస్లో కొన్ని పేర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద పేర్లు. అంటే చైనీస్ పేరు అంటారా? చైనీస్ పేరు అని మనం చెప్పట్లేదు, అది ఒక ఇటాలియన్ పేరు అనమాట. అది ఇటాలియన్ పేరు, ఇటాలియన్ నేమ్. అది సినిమా కూడా ఇటాలియన్ టైప్లో ఉండబోతుందా మరి? ఇప్పుడు పేరు ఇటాలియన్ ఉందని చెప్పి లోపల అందరూ యాక్టర్స్ ఇటాలియన్ కాదు కదా. సో పేరు ఇటాలియన్, జస్ట్ అదొక మీకు అది సినిమా చూస్తే తెలుస్తుంది. అది నేను రివీల్ చేసేసాను అనుకోండి, మీకు సినిమా చూసి ఫీల్ పోతుంది. ప్రమోషన్స్లో ఎక్కువ యాక్టివ్గా వెంకటేష్ సినిమా అనిపిస్తుంది కదా. ప్రమోషన్స్లో యాక్టివ్ అంటే ముందు అనిల్ రావుపూడి గారు అంటే ప్రమోషన్స్కి పెట్టిన పేరు. సెకండ్ థింగ్ వచ్చేసి సాంగ్స్ బాగా హిట్ అవ్వడం జరిగినాయి అనమాట. సో అలాగే మీనాక్షి చౌదరి గారు కూడా మంచి రేసింగ్లో ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్.
మనం చూసుకుంటే లక్కీ భాస్కర్, ఇంకా నెక్స్ట్ వచ్చిన రెండో మూవీ కూడా మంచి హిట్ అయింది. సో దానివల్ల మంచి ప్రమోషన్స్ ఉన్నాయి. ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల నుంచి కనిపించలేడు. ఈసారి ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుండు, ఎలా ఉండబోతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్? సో ఆల్రెడీ రామ్ చరణ్ గారి మూవీస్లో మేబీ ఐ థింక్ నాయక్ సినిమాకి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రావడం జరిగింది. సంవత్సరాలు అవుతుంది. సో ఆయన ఎప్పుడు లెక్క పెడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్. రంగస్థలం కూడా మేబీ ఆయన వచ్చినట్టున్నారు. సో సినిమా తిరగలేదు. సో ఇప్పుడు ఒక సెలబ్రిటీగా కాకుండా ఒక డిప్యూటీ సీఎంగా రాబోతున్నారు కాబట్టి సో ఇంకా మంచి సినిమాకి మంచి వింటేజ్ వస్తుందని చెప్పి అనుకుంటున్నా. అంటే కొంతమంది రామ్ చరణ్ గారికి పవన్ కళ్యాణ్ గొడవలు ఉన్నాయి, అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గొడవలు ఉన్నారు కదా. సో ఆయన రావడం వల్ల అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఇక అల్లు అర్జున్ గారి టాపిక్ కానీ రామ్ చరణ్ గారి టాపిక్ కానీ ఒక ఫుల్ స్టాప్ అనేది దొరుకుతుంది మనకి. అన్న ఇప్పుడు 3 సినిమాలు ఒకేసారి వస్తున్నాయి అన్న, మీకు ఏ సినిమా బాగా లైక్ అవుతుందంటే మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారు? వాస్తవం చెప్పాలంటే నేను దేనికోసం వెయిట్ చేయట్లేదు, ఎందుకంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనమాట. అది అంటే ఇప్పుడు పుష్ప సినిమాకి అయితే ఏది బేటి రాదు అని అనుకుంటున్నారా? 3 సినిమాల్లో ఏవి పనికిరావు అని అనుకుంటున్నారా? దగ్గర దాకా గేమ్ చేంజర్ ఒక్కటే వస్తుంది. దాని తర్వాత దానికి దరిదాపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే దాని గేట్ దగ్గర కూడా ఏ సినిమా రాలేదు. గేట్ దగ్గర కూడా రాలేదంటారు. ఒక గేమ్ చేంజర్ అయితే దగ్గర రావచ్చు. నేనైతేనా అప్రాక్సిమేట్ ఒక 1500 వరకు ఛాన్స్ ఉంది. ఏది గేమ్ చేంజర్? గేమ్ చేంజర్కి 1500 కోట్లు 1500 కోట్లు పుష్పకి వచ్చినాయి, ఇప్పుడు 2000 కోట్లు దంగలు దాటి వెళ్తుందా? 100% అది. ఎందుకంటే అది 22 డేస్లోనే ఆల్ టైమ్ ఇండియా బ్రేక్ చేసింది ఒక తెలుగు సినిమా. ఇదైతే మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. అది కేవలం 20 డేస్లో అన్న. ఇదే ఫస్ట్ మన తెలుగు సినిమాలో 22 డేస్లో ఆల్ టైమ్ రికార్డు కొట్టడం 1708 కోట్లు అంటే ఇది మనం ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవాలి. ఇది 100% ఇది. ఓకే అన్న, ఇప్పుడు పుష్ప సినిమాలో అదే సంజయ్ థియేటర్కి వచ్చిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగింది, అది అందరికీ తెలిసిందే. అది ఎంతవరకు కరెక్ట్ అన్నారు అరెస్ట్ చేయడం అని? అరెస్ట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదని, ఎందుకంటే అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ కాబట్టి తప్పనేది అల్లు అర్జున్ వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా గుళ్ళ దగ్గర పూజలు కానీ ఏదో క్షేత్ర అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి చాలామంది చచ్చిపోతారు అన్న. ఇప్పుడు రాజకీయాలలో సభలు జరుగుతూ ఉంటాయి, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతారు. అట్లా అని చెప్పి సీఎం అరెస్ట్ చేయలేం కదా. అయితే విషయం ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ ఆ టైంలో రావడం అనేది రాంగ్ పాయింట్ అని, కేవలం ఆ పర్పస్ మీదే తప్ప అల్లు అర్జున్ది వాంటెడ్ అయితే కాదు ఇది. ఓకేనా, ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని పూర్తిగా అరెస్ట్ చేసి అంటే ఒక 1 year ఎలా ఉంచితే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు? ఘోరంగా ఉంటుంది అన్న. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఏం చేశారంటే ప్రస్తుతం సిచ్యువేషన్ అనేది రాంగ్గా ఉంది. ఫ్యాన్స్ ఎవరు కూడా అంత త్వరగా రియాక్ట్ అవ్వద్దు, రెచ్చగొట్టే విధానంగా ఉన్నారు కాబట్టి ఎవరు అంత ఇదిగా రియాక్ట్ అవ్వద్దు. రూల్స్కి కట్టుబడి ఉండి ఒక లా అనేది ఒకటి ఉంది, అది మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అని పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టారు. దానికి కట్టుబడే ఉన్నారు. కానీ అల్లు అర్జున్ కానీ ఆ పోస్ట్ కానీ నిజంగా ఇన్స్టాగ్రామ్లో పెట్టకపోయి ఉంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది కంపల్సరీ పుట్టి ఉండేవాళ్ళు కాదు. ఇప్పటికి ధర్నాలు జరగundొచ్చు, ఇంకా వేరే జరగవచ్చు. మన అన్న ఇంటి మీద కూడా దాడి జరిగింది కదా, ఆ టైంలో కానీ అన్న ఆ పోస్ట్ కానీ రిలీజ్ చేయకుండా ఉంటే వ్యవహారం పులుసు అంటారు చూసావా, పులుసు కంటే ఘోరంగా ఉండేది. కాకపోతే అన్న ట్వీట్ చేశారు కాబట్టి అన్నని అందరు గౌరవిస్తారు కాబట్టి ఆ అన్న పెట్టిన పోస్ట్కి గౌరవించి అన్న మాటకి కట్టుబడి ఉన్నారు తప్ప ఒకవేళ నిజంగా అన్న ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ పోస్ట్ కానీ చేయకపోతే మటుకు వ్యవహారం చాలా డేంజర్ అయ్యేది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏమన్నారంటే అల్లు అర్జున్ తొక్కిసలాట జరిగిన టైంలో పుష్ప టీం తొందరగా స్పందిస్తే ఇంత ఇష్యూగా అని అన్నాడు. అంటే నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ సినిమా రిలీజ్ అయిన 9 రోజులకి అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది. మరి ఇంత లేట్ కావడానికి రీజన్ ఎందుకు? ఒకవేళ గవర్నమెంట్ త్వరగా స్పందించే పని అయితే 9 days టైం ఎందుకు తీసుకుందన్న? ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఆ రోజు పోలీసులు ఉన్నారు, నెక్స్ట్ డేనే ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు కదా. మీ వల్ల జరిగింది నెక్స్ట్ రోజు చేసుకోవచ్చు, కానీ 9 days టైం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే పొలిటికల్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయి ఉంది. కొంచెం కాదు, నేనైతే 98% చెప్పగలను. ఎందుకన్నా అల్లు అర్జున్ మీద యాంటీ అనుకుంటున్నాను అంటే రీసెంట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపోజిట్గా వెళ్ళాడు కదా రవి కోసం, వాళ్ళ ఫ్రెండ్ కోసం. ఆయన యాజ్ ఏ ఫ్రెండ్ కోసం ఆయన ఏమన్నాడు, నా అనుకునే వాళ్ళు ఎక్కడైనా ఉంటే వాళ్ళు ఎక్కడికైనా వస్తా, ఒక పార్టీ కాదు కానీ నా అనుకునే వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వస్తా అన్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే మనలాంటి వాళ్ళమే మనం రోమర్స్ క్రియేట్ చేసి మెగా ఫ్యామిలీని 2గా విడగొట్టాం అంతే తప్ప అది మన తప్పే, వాళ్ళ తప్పైతే 100% కాదు. ఇది ఆంధ్ర కదన్న, ఇది తెలంగాణ కదన్న, ఆంధ్రలో ఆ ప్రాబ్లం ఏం లేదు కదా. ఆంధ్రాలో ఏం లేదన్న, తెలంగాణ కానీ ఇక్కడ ఉండేది ఇక్కడే కదా వాళ్ళు ప్రాపర్గా. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి అని పేరు మార్చుకోవడం వల్ల ఇదంతా జరిగిందని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఒక రకంగా ఇది కూడా పాయింటే, ఎందుకంటే ఇది కూడా బాగా ట్రోల్ అవుతుంది. అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోవడం, వాస్తవానికి ఆ రోజు కొంచెం గొంతు ఆరి వాటర్ కోసం. తర్వాత కూడా మీరు గమనించారో లేదో, తర్వాత ఇంగ్లీష్లో కూడా యాజ్ ఏ రెస్పెక్టబుల్ చీఫ్ మినిస్టర్ గారు అని చెప్పేసి
నిజంగా మర్చిపోయి ఉంటే, కాకపోతే అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే అన్న వాటర్ అడిగే టైంలో ఒక పర్సన్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దానివల్ల ఇదంతా ఒక న్యూస్ వచ్చింది, అంతే తప్ప మర్చిపోవడం. ఇప్పుడు గేమ్ చేంజర్ చూసుకుంటే అన్నిటికన్నా పెద్ద కట్అవుట్ అన్న, అది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఎక్కింది. అది దానికి ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు యాక్టర్ నుంచి అంతవరకు వెళ్ళదు, అది గర్వంగానే ఫీల్ అవ్వాలన్న. ఎందుకంటే ఎవరైనా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మనం ఫ్యాన్స్ పక్కన పెడితే కట్అవుట్, ఆయన ఎవరు? మన తెలుగువాడే, అవునా కదా? మన తెలుగుడికి బిగ్గెస్ట్ కట్అవుట్ అంటే అది ఖచ్చితంగా మనం గర్వంగా చెప్పుకోవాలి. అంటే అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్ గారికి వాళ్ళిద్దరి మధ్యన కంపేర్ చేస్తే ఎవరిది బాగుంటుంది? అంటే ఎవరు యాక్టింగ్ బాగా? అల్లు అర్జున్ పక్కా అన్న, ఎందుకంటే దానికి కూడా ఒక ప్రూఫ్ ఉంది. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టింగ్ అందిస్తాడు కాబట్టి అతను నేషనల్ అవార్డు స్థాయిలోకి వెళ్ళాడు. ఎక్కడే మీకు అందరికీ అర్థమవుతుంది కన్నా, ఒకవేళ అల్లు అర్జున్ మించి ఇంకా యాక్టింగ్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే అవార్డు ఆయనకు రాదు అంత చిన్న వయసులో. కానీ వచ్చిందంటే అల్లు అర్జున్ కంటే గొప్ప యాక్టర్ అయితే అల్లు అర్జున్ అనే చెప్పుకుంటారు. రామ్ చరణ్ కంటే డ్యాన్స్ అయితే అల్లు అర్జునే అన్న. అది కూడా ప్రూఫ్ ఉంది. ఎందుకంటారా, చిన్నప్పుడు మన రామ్ చరణ్కి కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కానీ మెగాస్టార్ ఇంట్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనమాట. ఆ టైంలో చిరంజీవి ఇది రామ్ చరణ్కి అల్లు అర్జునే సపోర్ట్గా ఉండేవాడు. ఇంకా ఒక ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పారు మన రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ సినిమాలోకి వస్తున్నాడు, రామ్ చరణ్ డ్యాన్స్ యాక్టింగ్ ఇవన్నీ సరిగ్గా చేయగలరా అన్న టైంలో అల్లు అర్జునే నాకు బ్యాక్ బోన్గా ఉండి మా నాన్నకి ధైర్యం చెప్పి నన్ను ఇక్కడ దాకా తీసుకురావడానికి అల్లు అర్జున్ ఒక పార్ట్ అని చెప్పేసి రామ్ చరణే చెప్పారు. దీనికి కంపల్సరీ ఒప్పుకోవాలి మీరు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది, ఒక ఆడియో ఈవెంట్లో చెప్పారు, రామ్ చరణే చెప్పారు. ఉంది, ప్రూఫ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ గారు చిన్నప్పుడు అంతా చెప్పుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ స్థాయి నుంచి వచ్చేటప్పుడు అంతా మెగాస్టార్ పేరు చెప్పేవారు, మెగాస్టార్ పేరు చెప్పేవారు. ఇప్పుడు అది చెప్పడం పూర్తిగా తగ్గించారు. దానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ఇప్పుడు చెప్పడం అంటే అన్న, మొన్న మన అల్లు అర్జున్ గారు చెప్పారు, ఏదన్నా విషయం చెప్పేటప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద హీరోల గురించి వాళ్ళ పేరు తీయంగానే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీశారు, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మెగాస్టార్ అని పేరు ఎత్తగానే మెగాస్టార్ అంటే వాళ్ళకు ఒక వాల్యుబుల్ పర్సన్స్ అనమాట, పెద్ద స్టార్స్. వాళ్ళ పేరు ఎత్తినప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ పవర్ స్టార్ మెగాస్టార్ అనటం వల్ల వాళ్ళ వాల్యూకి తగ్గ వాయిస్ అనేది రాదు. ఎందుకంటే క్రౌడ్లో అరుపులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడలేకపోవడం. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి ఈ క్రౌడ్ ప్రాబ్లం వల్ల మైండ్ డిస్టర్బ్ అయ్యి ఒకవేళ తప్పుగా మాట్లాడితే అది ఎంత దూరం వెళ్తుందో అన్న భయంతో తప్ప నార్మల్గా అయితే ఏం కాదు. ఆల్రెడీ చెప్పారు కదా రీసెంట్గా కూడా, నేను ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళ గురించి అంటే వాళ్ళు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. వారి పేరు ఎత్తంగానే పవర్ స్టార్ అంటారు, మెగాస్టార్ పెద్దగానే మెగాస్టార్ అని పెద్దగా అరుస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ కంటెంట్ అనేది మిస్ అయిపోతారు ఆటోమేటిక్గా. అంత క్రౌడ్లో మైండ్ అనేది 100% కన్ఫ్యూజ్ అవుతుంది. సో దానివల్ల చెప్పట్లేదు. ఓకేనా? డాకుమారాజ్ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఇది బాలకృష్ణ అంటే ఆయన చెప్పని అవసరం లేదన్న, మన తెలుగు వరకు సినిమాకి న్యాయం జరుగుద్ది 100%. అంతే తప్ప దానికి పోటీ అంటే కష్టం అన్న. మన బాలయ్య బాబాయ్ ఏంటంటే మాస్, ఇక పండగ సందర్భంగా అంతే తప్ప దానికి పోటీ అయితే కంపారిజన్ అసలు 100% లేదు. సంక్రాంతి వస్తున్నామన్న, అది వెంకటేష్ అయితే చెప్పని అవసరం లేదు. ఒకవేళ మీరు కాంపిటీషన్ వెంకటేష్కి బాలయ్యకి పెట్టుకోవచ్చు, గేమ్ చేంజర్తో అయితే పోల్చలేము. ఎందుకంటే అది వేరు ఇది వేరు. నాకు తెలిసి బాలకృష్ణకి ఈసారి వెంకటేష్కి గట్టిగానే ఉంటుంది. అది చూడాలి మనం, ఎవరు గెలుస్తారని చూడాలి. ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలే, ఇద్దరు పాత హీరోలే, వాళ్ళు ఒక ఏజ్ పర్సన్స్ అటు ఇటుగా. కాకపోతే ఇద్దరిది పోటాపోటీ ఉంటుంది, వాళ్ళిద్దరిది అయితే కంపారిజన్ చేయొచ్చు 100%. గేమ్ చేంజర్ హిట్ అవుతుంది. ఈ మూడిట్లో గేమ్ చేంజర్ పక్కా అన్న. అది మనం అసలు ఆ చిన్న సినిమాలతోని పాన్ ఇండియా సినిమాని అసలు మనం పోల్చకూడదు. అది పక్కా, అది 1500 అయితే 100% కొడుతుంది. పుష్ప 2 బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఖచ్చితంగా డౌటే.